సందర్భంగా నిజామాబాద్ శివార్లోని సారంగపూర్ హనుమానాలయం, గోల హనుమానాలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారంగపూర్ హనుమానాలయంలో హనుమాన్ భక్తులు హోమం నిర్వహించారు. నగరంలోని గాయత్రి నగర్లో శ్రీ సిద్ధి వినాయక ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ ఆశ్రయ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పబ్బ సాయి ప్రసాద్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే టి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి నేడు ఎడపల్లి రెంజల్ మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయాయి. సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముట్టయింది. నగరంలోని సుభాష్ నగర్ విద్యుత్ ఉప కేంద్రంలో MVA పవర్ ట్రాన్స్ఫార్మర్ స్థాయి పెంచే పనులు జరుగుతున్నందున నేడు రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏడీ ఈ చంద్రశేఖర్ తెలిపారు. ప్రజలు సహకరించాలన్నారు. నేడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరు కానున్నారు. శుక్రవారం సాయంత్రం డిచ్పల్లి ప్రాంతంలో కురిసిన భారీ రాళ్ల వానకు మామిడి తోటలో మామిడికాయలు నేలరాలాయి. నష్టపోయిన కౌలు రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.